చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఈ జీవోని హడావిడిగా తీసుకురావడం, కేబినెట్ లో నిర్ణయాలు చేయడము, అలాగే ఈ రోజు టెండర్ కాల్ఫర్ చేయడం అనే దాన్ని పూర్తిగా మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నామని మరలా ఒకసారి తెలియజేస్తా ఉన్నాము. దీనికోసం ఎందాకైనా కూడా న్యాయ పోరాటాలు, ప్రజా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తూనే ఉంటుంది అని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీరు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తా ఉన్నారు, దానికి ప్రైవేటైజేషన్ అనే ఒక పేరుతో ముసుగు వేస్తా ఉన్నారు. ఇది మాకు అలా కనిపించట్లేదు. ఇది ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక ఆట. ప్రజల ఆరోగ్యాన్ని అంబేస్తున్నారు. పేద విద్యార్థులకు డాక్టర్ చదువులు దూరం చేస్తా ఉన్నారు. టోటల్ గా ప్రజా ఆరోగ్యాన్ని బాధ్యత ప్రభుత్వానిదే, ప్రజా ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి చేస్తున్నటువంటి ఈ మోసాన్ని మేము ఎండగడతాం, ప్రశ్నిస్తాం, ఎంతవరకైనా పోరాడతామని తెలియజేసుకుంటూ, ఇది పబ్లిక్ పే అండ్ పే అని చెప్పేసి పీపీపీ అని మీరు ఒక మాట చెప్తా ఉన్నారు. ఇది పీపీపీ కాదు, మీ ప్రైవేటైజేషన్ ముసుగులో ఇది ఒక స్కామ్. ఇది పబ్లిక్ పే 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 అని చెప్పి మీరు పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేసి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తాను. కాబట్టి మళ్ళా చెప్తా ఉన్నాము, మీరు మీ యొక్క ఆలోచనని, మీ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని ప్రభుత్వం రంగంలోనే కొనసాగించేదాకా మా యొక్క పోరాటం ఆగదు, చేస్తూనే ఉంటాం. ఇది ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. మోసం చేశారని అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి వీడియో ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాలి.